హలో ఎవ్రీవన్, సార్టింగ్ ప్లేలిస్ట్ లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇది వచ్చేసి లీడ్ క్వశ్చన్ నెంబర్ 1460. మేక్ టూ అరేస్ ఈక్వల్ బై రివర్సింగ్ సబ్ అరే. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నీకు సబ్ అరే ఏంటో తెలియకపోతే ఇట్స్ ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా సబ్ అరే అంటే ఏంటంటే ఒక అరే ఇస్తాడు, అందులో నువ్వు ఆల్ ఆఫ్ అ సడన్ ఏ పర్టికులర్ చంక్నన్నా తీసుకోవచ్చు. బట్ ఆ చంక్ ఏదైతే నువ్వు చంక్ తీసుకుంటావో ఆ చంక్ కన్సెక్యూటివ్ ఎలిమెంట్స్ అయి ఉండాలి. ఓకే, అంతేగాని ఇక్కడ ఒక ఎలిమెంట్, ఇక్కడ ఒక ఎలిమెంట్, ఇక్కడ ఒక ఎలిమెంట్, ఇలా నేను ఒక ఎలిమెంట్స్ని పిక్ చేసుకొని ఆ కొత్తగా ఒక అరే ఫామ్ చేస్తాను అంటే కుదరదు అనమాట. దీన్ని ఇలా ఫామ్ చేసేదాన్ని అంటే ర్యాండమ్గా తీసుకుని అరే ఫామ్ చేసేదాన్ని మనం సబ్ సీక్వెన్స్ అంటాము. బట్ చంక్ ఆఫ్ డేటా పక్కగా ఉన్న ఒక చంక్ ఆఫ్ డేటాని ఇలా తీసుకొని ఒక కొత్త ఏరే ఫామ్ చేస్తే దాన్ని మనం సబ్ ఎరే అంటాము. అంటే ఏరేలో సబ్ పార్ట్. ఓకే, లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ నేమ్ కన్వెన్షన్తోనే మనకు అర్థమైపోయింది అనమాట. సో సబ్ ఎరే. సో క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ యువర్ గివెన్ టూ ఇంటీజర్ ఎరే ఈక్వల్ లెంత్ లైక్ టార్గెట్ అండ్ ఎరే. సో బేసిక్గా టూ ఎరేస్ ఇచ్చాడు మనకి. ఇన్ వన్ స్టెప్ క్లియర్గా చూడు, ఇన్ వన్ స్టెప్ you can select any non-empty subarray of ARR. అంటే ARR అనే ఒక అరేలో నువ్వు ఒక పర్టికులర్ స్టెప్లో ఏ చంక్ ఆఫ్ సబ్ అరేనన్నా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేయాలి అంటున్నాడు. రివర్స్ చేసావు అంటే ఇటు నుండి ఉన్నది, ఇటు నుండి ఇటు డేటా. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ దాకా ఈ రెండు సేమ్గా ఉంటాయి అండ్ దీని తర్వాత ఈ రెండు సేమ్ ఉంటాయి. బట్ ఈ పర్టికులర్ పోర్షన్ మాత్రము రివర్స్లో ఉంటుంది డేటా. లైక్ అలా రివర్స్ చేస్తే సో ఏమంటున్నాడు, యువర్ అలౌడ్ టు మేక్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఓకే, సో బేసిక్గా రిటర్న్ ట్రూ ఇఫ్ యూ కెన్ మేక్ ఏఆర్ఆర్ ఈక్వల్స్ టు టార్గెట్ అంటున్నాడు. ఇఫ్ ఇన్ కేసు అలా కాకపోతే ఫాల్స్ అంటున్నాడు. సింపుల్గా ఏమంటున్నాడు అంటే నీకు ఒక 2 అరేస్ ఇస్తాను, నాకు ఒక కండిషన్ చెప్పా కదా, ఈ కండిషన్ని నువ్వు ఫాలో అవ్వు. ఈ కండిషన్ని ఫాలో అయిన తర్వాత నీకు కానీ ఆ డేటా లైక్ వాట్ ఎవర్ ద 2 డేటా ఇచ్చాను ఆ రెండింటిని డేటా ఈక్వల్గా కింద చేయగలిగితే నాకు ట్రూ అంటే టెన్ చేయి, ఇఫ్ ఇన్ కేసు కాకపోతే ఫాల్స్ అంటే రిటర్న్ చేసి అంటున్నాడు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్తో అయితే చెక్ చేసేద్దాము. చూడు, ఇక్కడ ఒక టెస్ట్ కేసు తీసుకుందాం. సపోజ్ నాకు ఇచ్చిన టెస్ట్ కేస్ 2 4 1 3 అనుకుందాము. లైక్ ఇది నాకు ఇచ్చిన ఏఆర్ఆర్. సో నా టార్గెట్ ఇప్పుడు 3 1 4 2 ఇలా డేటా ఉంది అనుకుందాము, లేదా 3 1 2 4 అఫ్ కోర్స్ ఇలా ఉంది అనుకుందాం. ఇది నా టార్గెట్. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే కెన్ ఐ మేక్ దిస్ ఇంటూ దిస్, లైక్ ఈ రెండు ఈక్వల్గా చూపించగలనా అనేది నేను చెప్పాలి. ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్గా చూపించగలను అని అంటే లైక్ ఈక్వల్గా చేయగలను అంటే నేను ట్రూ రిటర్న్ చేయాలి. అండ్ వాడు ఇచ్చిన కండిషన్ బేసిస్ మీద ఏం చేయాలి మనము, ఐదర్ కెన్ పిక్ ఎనీ చంక్ ఆఫ్ సబ్ అరే లైక్ ఇంక్లూడింగ్ హోల్ అరే కూడా ఒక సబ్ అరేనే కదా. సో ఫస్ట్ ఈ రెండింటిని ఈక్వల్ అని చూపించడానికి మనకు వచ్చే బేస్ ఇంట్యూషన్ ఏంటి, లైక్ అది చెప్పంగానే ఆ క్వశ్చన్ చదవంగానే మనకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి, ఓకే సబ్ అరేస్ని పిక్ చేసుకో, ఏ సబరే హిట్ అయితే తెలియదు బట్ సమ్ సార్ట్ ఆఫ్ సబరేని పిక్ చేసుకోవాలి, దాన్ని రివర్స్ చేస్తా వెళ్ళాలి. సచ్ వే ఐ నీడ్ టు మేక్ దిస్ విల్ ఫైనల్లీ ఈక్వల్స్ టు దిస్ వన్. అవునా కదా, ఆబ్వియస్గా. సో ఇప్పుడు ఇలా నేను దీన్ని మార్చగలనా అనేది నా ఐడియాలజీ. సో ఒకసారి చూద్దాం, నేను ఏ సబరేని పిక్ చేసుకోవచ్చు, ఈ హోల్ని పిక్ చేసుకోవచ్చు. లైక్ చూడు 2 4 1 3లో ఈ మొత్తాన్ని పిక్ చేసుకోవచ్చు, లేకపోతే దీన్నే పిక్ చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని, లేకపోతే దీన్ని లైక్ 1 లెంత్ 2 లెంత్. లైక్ 1 లెంత్ అంటే ఆబ్వియస్గా రివర్స్ చేసిన ఇట్ సెల్ఫ్ వస్తుంది కాబట్టి సో ఇట్ డజంట్ సీమ్స్ గుడ్. సో ఇక్కడ మనము ఏం పిక్ చేసుకోవచ్చు, 2 లెంత్ సబరే, 3 లెంత్ సబరే, 4 లెంత్ సబరే పిక్ చేసుకోవచ్చా లేదా అంటే 2 4 1 3 ఉంటే ఐదర్ నేను ఫస్ట్ టైము నా ఫస్ట్ ఇంట్యూషన్ బేస్ మీద ఈ రెండు పిక్ చేసుకోవచ్చు, లేదా ఈ రెండు పిక్ చేసుకోవచ్చు, లేదా ఈ రెండు పిక్ చేసుకోవచ్చు. ఐదర్ 2 4 లేదా 4 1 లేదా 1 3 వీటిల్లో ఏ ఒక సబరేని పిక్ చేసుకుని రివర్స్ చేయన్నా చేయొచ్చు. అవునా కదా. దాని తర్వాత ఐదర్ ఇది కానీ లేదా ఈ 3ది అంటే 2 4 1 కానీ లేదా 4 1 3 కానీ సబ్ ఏరే సబ్ పార్ట్గా ఉండాలి. నెక్స్ట్ ఆల్ 4ని పిక్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ కాంబినేషన్లో ఐదర్ ఇది కానీ ఈ పర్టికులర్ టోటల్ 6 కేసెస్లో ఏ ఒక కేసు అన్నా నేను పిక్ చేసుకొని ఆ డేటాని రివర్స్ చేయాలి. దాని తర్వాత ఏంటి, అది దీనికి ఈక్వల్గా వస్తుందా లేదనేది చెక్ చేయాలి. అవునా కదా. సో అలా ఎప్పటిదాకా చేస్తూ ఉండాలి, ఎప్పుడు ట్రిగర్ అయితే నాకు తెలియదు. అవును కదా, మన గోల్ ఏంటి, దీంతో ఈక్వల్ అయ్యేలాగా చేయడము. సో అలా చేయాలి. అవునా. సో ఒక లాజికల్గా ఒకసారి వెళ్ళి చూద్దాం ఎట్లా అవుద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడు, టార్గెట్ ఇక్కడ 3 ఉంది. అవునా, టార్గెట్ ఇక్కడ 3 ఉంది. సో నాకు ఇచ్చిన అరేలో ఇక్కడ 3 ఉంది. దీన్ని నేను ముందుకు ఎలా తెప్పియాలి, మేబీ ఇక్కడ దీన్ని డైరెక్ట్గా ముందుకు తెప్పియాలంటే
నేను ఈ హోల్ అరేని రివర్స్ చేస్తే నాకు ఇక్కడ 3 ఇక్కడ వచ్చేది ఛాన్స్ ఉందా? సో ఒకసారి ఈ హోల్ అరేని నేను ఒక సబ్ అరే కింద తీసుకుని రివర్స్ చేస్తాను. ఇప్పుడు రివర్స్ చేయమన్నాడు. అండ్ వీ హ్యావ్ మెనీ నెంబర్ ఆఫ్ స్టెప్స్, లైక్ యూఆర్ అలౌడ్ టు మేక్ యాజ్ మెనీ స్టెప్స్ యాజ్ పాసిబుల్. సో నెక్స్ట్ ఇక్కడ 3 1 4 2 హోల్ సబ్ అరేని రివర్స్ చేయాలి. సో ఇప్పుడు నాకున్న అరే ఇది, సో దీనికి ఈక్వల్ కలా. బట్ చూడు, ఫస్ట్ టు మ్యాచ్ అయినాయి. మ్యాచ్ కన్నా ఏంటి ఈ పర్టికులర్ థింగ్. సో నేను ఇప్పుడు నా లైక్ చూడంగానే నా బేస్ సిచ్యువేషన్, లైక్ నా మైండ్ ఏం చెప్తుంది, అరే సార్ నువ్వు ఈ 2 పట్టుకో సరిపోతుంది, ఆ 2 పట్టుకొని రివర్స్ చేయి. సో ఇక్కడ నేను 3 1 2 4 ఇలా చేయొచ్చా లేదా? సో ఇది ఒక థాట్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ అరే 4 అయినా అంటే కాదు, ఎన్నన్నా ఉండొచ్చు. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మరి ఇక్కడ ఇంత టఫ్ ప్రాబ్లము అసలు సార్టింగ్ ప్లేలిస్ట్లో నువ్వు ఎలా పెట్టావు అని అంటావా? అరే మనం మిస్ అవుతున్న మోస్ట్ బ్యూటిఫుల్ పాయింట్ ఏంటో తెలుసా? క్వశ్చన్ని క్లారిటీగా అర్థం చేసుకోకపోవడం. ఎప్పుడైతే నువ్వు సబరే అని చదివావో సబరే అనుకోవడము, ఎప్పుడైతే నువ్వు రివర్స్ అనుకున్నావో రివర్స్ సబరే ఇక్కడే ఉండి ఆలోచించడం. ప్రాపర్గా ఇప్పుడు నేను 2 క్వశ్చన్స్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. వాడు క్వశ్చన్లో టార్గెట్ని మార్చకూడదని చెప్పాడా? క్వశ్చన్ నెంబర్ 1. వాడు క్వశ్చన్లో ఎక్కడన్నా నువ్వు ఈ టార్గెట్ని మార్చకుండా చెయ్యాలని చెప్పాడా? క్వశ్చన్లో వాడిని ట్రిక్ చేసింది ఏంటి? ఇన్ 1 స్టెప్ యూ కెన్ సెలెక్ట్ ఎనీ నాన్ ఎంప్టీ సబ్ అరే ఆఫ్ అరే అండ్ రివర్స్ ఇట్ అన్నాడు. దట్ డజంట్ మీన్ ఇది మార్చకూడదని కాదు కదా. ఇది మార్చకూడదు అని అంటే వాడు డెఫినెట్గా మెన్షన్ చేసేవాడు. అలా మెన్షన్ చేయలేదంటే ఇట్స్ అప్ టు అస్. ఓకే, సో ఇలాంటి చిన్నవి చాలా ట్రిక్ అయిపోతూ ఉంటాం లీడ్ కోడ్ క్వశ్చన్స్లో. ఓకే, సో ఆ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అంటే టార్గెట్ని మార్చకూడదు అనేది అక్కడ చెప్పాల, అది రూల్లో లేదు. ద సేమ్ వే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సెకండ్ స్టెప్. ఏది ఎక్కడ మార్చాలో తెలియదు. ఓకే, బట్ ఎన్నిసార్లు మార్చాలి? ఇన్ఫినిటీ ఛాన్సెస్. వాడు రిటర్న్ మినిమం నెంబర్ ఆఫ్ పాసిబుల్ స్టెప్స్ సో దట్ యూ కెన్ మేక్ ఇట్ ఈక్వల్ అని మెన్షన్ చేశాడా? అంటే క్వశ్చన్ కానీ ట్రూ ఫాల్స్ అని కాకుండా మినిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్లో నువ్వు చేయాలి. ఆ మినిమం నెంబర్ ఎంత అని అడగల. ఎందుకు? యూ ఆర్ అలౌడ్ టు యూజ్ యాజ్ మెనీ స్టెప్స్ అన్నాడు. అంటే సపోజ్ నా డేటా ఎలా ఉన్నా కానీ వాట్ ఎవర్ మై డేటా సమ్ సార్ట్ ఆఫ్ వే ఆఫ్టర్ ఇన్ఫినిటీ టైమ్స్ లేకపోతే ఆఫ్టర్ సమ్ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్ తర్వాత డెఫినెట్గా నా డేటా ఎలా ఉన్నా కానీ, ఇక్కడ చూడు 2 4 1 3 ఇలా ఎలా ఉన్నా కానీ సమ్ సార్ట్ ఆఫ్ పికింగ్ నా సబరేజ్ బేస్డ్ మీద ఇంటెలిజెంట్గా పిక్ చేసుకుంటే సమ్ ఇన్ఫినిటీ స్టెప్స్ తర్వాత, లేదా ఒక 1000 స్టెప్స్ 10,000 స్టెప్స్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ స్టెప్స్ తర్వాత డెఫినెట్గా దాన్ని నేను ఆర్డర్లో పెట్టగలనా లేదా? పాయింట్ నెంబర్ 1 పెట్టచ్చా? ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ నేను దీన్ని ఆర్డర్లో పెట్టాలి అనుకుంటున్నాను. సో నా ఫస్ట్ థాట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అనుకుందాం. సో నా ఫస్ట్ 1 ఇక్కడ ఉంది, నా బేస్ ఇంట్యూషన్ చెప్తుంది ఇక్కడ దాకా మాత్రమే సార్ట్ చేయి. ఫైన్ 1 4 2 అండ్ దెన్ ఇట్ విల్ బి 3. అవునా కదా? నెక్స్ట్ 2 ఇక్కడ ఉంది కాబట్టి ఈ 2 మాత్రమే తీసుకొని చెప్తున్నా అని చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ 1 2 4 ఈ 2 రివర్స్ చేయాలి కాబట్టి ఈ సబరేని తీసుకున్నా, దెన్ ఇది. నెక్స్ట్ ఈ రెండింటిని తీసుకుంటున్నా 1 2 3 4. అవునా? అంటే ఎలాంటి సబరే తీసుకున్నా ఇన్ఫినిటీ స్టెప్స్ నాకు యాక్సెస్ ఉంది కాబట్టి సమ్ సార్ట్ ఆఫ్ వే డేటా ఎలా ఉన్నా కానీ ఈ పర్టికులర్ పాయింట్ని యూజ్ చేసుకొని నేను డెఫినెట్గా దాన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా షఫిల్డ్గా ఉన్న డేటాని సార్టెడ్ కింద మార్చచ్చా లేదా? మార్చచ్చు. సో దీన్ని మార్చావు అంటే డెఫినెట్గా దీన్ని కూడా అంతే మార్చచ్చా లేదా? ఇది సార్టెడ్ చేయొచ్చా, దీన్ని కదిలియచ్చా లేదా అని తర్వాత. అంటే సార్టెడ్ అనేది తెప్పగలిగాను అంటే ఏ పర్టికులర్ స్టెప్ని ఏ పర్మిటేషన్కి ఏ కాంబినేషన్ కన్నా నేను దాన్ని సెట్ చేయొచ్చా లేదా? ఇక్కడ 2 4 1 లైక్ 1 2 3 4 కింద సెట్ చేసాము. ఇది ఇంకో ప్యాటర్న్ దాన్ని బట్టి నేను సెట్ చేయొచ్చా లేదా? అంటే ఇన్ఫినిటీ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి ఎరేని సమ్ సార్ట్ ఆఫ్ మోడిఫికేషన్ సమ్ సార్ట్ ఆఫ్ సబ్ అరే పికింగ్తో చేసి నేను డెఫినెట్గా చేయొచ్చు కదా. మరి డైరెక్ట్గా అలా సబ్ అరే పికింగ్ బదులు మనం ఎందుకని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టార్గెట్ ఐ డోంట్ సీ వాట్ ఎవర్ ద టార్గెట్ వాస్, ఐ విల్ డైరెక్ట్లీ సార్ట్ దట్.
irrespective of array, I don't see whether it is shuffled or not, I'll directly sort. If ఇలా సార్ట్ చేసిన తర్వాత I'll check whether those elements were equal or not. If they were equal, then they were definitely true. నేను డెఫినెట్గా మేక్ చేయగలను, ఆబ్వియస్గా అది ప్రూవ్ చేశాను. ఎందుకు ఇక్కడ మనకి ఇలాంటి కాన్సెప్ట్ వచ్చింది? ఈ పర్టిక్యులర్ వన్ లైన్ స్టేట్మెంట్ వల్ల క్వశ్చన్ యొక్క థింగే మారిపోయింది. దో అది సబరే కాన్సెప్ట్లో ఉన్న ఈ పర్టిక్యులర్ థింగ్ వల్ల అది సార్టింగ్ కాన్సెప్ట్ బేస్డ్ మీద మారిపోయింది. సో నేను ఇందుకే చెప్తున్నాను, క్వశ్చన్ బట్టి ప్లేలిస్ట్ బట్టి ఇది సార్టింగ్ అని ఆలోచించద్దు. వాట్ ఇఫ్, నేను ఇప్పుడే చెప్తున్నా, రేపొద్దున మనము సబరే ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఇదే ప్రాబ్లమ్ని సబరేలో పెట్టుంటే అండ్ ఐమ్ 100% డామ్ షూర్గా చెప్పగలను, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఎప్పుడైతే ఈ సబరే అనగానే, ఎప్పుడైతే ఈ సబరే అని చూడంగానే, ఎప్పుడైతే ఈ రివర్స్ అని చూడంగానే ప్లేలిస్ట్ వచ్చేసి, నా ప్లేలిస్ట్ నేమ్ వచ్చేసి బ్రహ్మాండంగా సబరే అని పెడతాను, పెద్దగా పెడతాను. సో మన మైండ్కి ఫిక్స్ అనమాట. మన మైండ్ ఏంటంటే అచ్చా ప్లేలిస్ట్ డెఫినెట్గా సబరే కాబట్టి నేను డెఫినెట్గా సబరే ప్రాబ్లమ్స్ చూపిస్తా కాబట్టి ఆబ్వియస్గా సబరే. కాబట్టి ఇప్పటిదాకా మనం ఏమైతే ఆలోచించామో, ఎక్కడ ఏదైతే చేసామో దాని గురించి ఆలోచిస్తావు. సార్టింగ్ మర్చిపోతావు. ఇక ఆ సార్టింగ్ సంబంధం లేదు ఇక నీకు. సార్టింగ్ ఓకే, దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, దీన్ని ఎలా కోడ్ రాయాలని ఆలోచించుకుంటూ ఉంటావు. ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్పింది నిజమైతే కామెంట్స్. ఓకే, సో నేను అనేది అదే, క్వశ్చన్ బట్టి, నేను చేస్తున్న ప్లేలిస్ట్ బట్టి, ఈ ప్లేలిస్ట్ సార్టింగ్ కాబట్టి డెఫినెట్గా సార్టింగ్ పెడతాను. ఈ థాట్ ప్రాసెస్లో ఉండద్దు. ఇదే ప్రాబ్లం రేపొద్దున నేను సబరేలో పెడితే నువ్వు సబరేలోనే ఆలోచిస్తావు, అసలు సార్టింగ్ జోలికే వెళ్ళవు, విచ్ ఈజ్ రాంగ్. సో ఆబ్వియస్గా లైక్ ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని కోడ్ చేసేస్తాము. అండ్ ఇక్కడ మనకు తెలియదు అనేది లైక్ ఆబ్వియస్గా మనం ఇప్పుడు చాలా చేసాం కాబట్టి, సో సింపుల్గా ఇక్కడ నేనేం చేస్తున్నాను, మార్కెట్లో మన కూరగాయల మార్కెట్లో చాలా సార్టింగ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఒక బెస్ట్ తీసుకుంటున్నా. సో దానికి సింపుల్గా నేను ఎలాంటి సెలక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, ఇన్సెక్షన్ సార్ట్, బ్లైండ్గా రాయి తెలుసుకోవాలి, జస్ట్ నేను అరేస్ సార్ట్ అని వాడేస్తున్నా. సో ఇక్కడ టార్గెట్ని సార్ట్ చేస్తాను. ఈ టెస్ట్కే సార్టెడ్ ఆర్డర్లో ఇచ్చాడు, దట్ డజంట్ మీన్ టార్గెట్ అనేది ప్రీవియస్ సార్టెడ్లో ఉంది అని. సో వీ నీడ్ టు మేక్ షూర్ దట్ ఇట్ వాస్ సార్టెడ్. సో నెక్స్ట్ అలానే నేను వాట్ ఎవర్ ద అరే ఏఆర్ఆర్ ఉందో దాన్ని సార్ట్ చేస్తున్నాను. వన్స్ ఇలా అయిపోయిన తర్వాత నేను వాట్ ఎవర్ ద టార్గెట్ లెంత్ అని ఉందో అంత సైడ్ రన్ చేస్తున్నా. అది ఎందుకు అరే డాట్ లెంత్ వాడచ్చు కదంటే వాడే చెప్పాడు కదా 2 లెంత్ ఒకటేని. అలాంటప్పుడు మనం కంగారు పడ్డం ఎందుకు? సో సింపుల్గా ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 5 ఈక్వల్స్ టు టార్గెట్ ఆఫ్ 5 అయితే, అంటే ఏ ఒక్క కేసులో అయినా ఈక్వల్ అయితే పర్లా, వాడికి కావాల్సింది ఏంటి, ఈక్వల్ కాకపోతే. ఒక్క కేసులో కూడా కాలేదు అంటే డెఫినెట్గా నా ప్రాసెస్ని ఆపేయచ్చు, అంటే సింపుల్గా నేను ఇక్కడ రిటర్న్ ఫాల్స్ అనేది చెయ్యొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇదంతా అయిపోయి వచ్చిందంటే డెఫినెట్గా ఈ రెండు ఈక్వల్ అయినట్టు. సో వాడి క్వశ్చన్ బేసిస్ మీద ఉంది కాబట్టి ఇక్కడ స్ట్రైట్ అవే ట్రూని రిటర్న్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని సబ్మిట్ చేసేద్దాము. యాక్సెప్టెడ్. ఓకే, మరి ఈ ప్రాబ్లమ్ని ఇంతకన్నా ఏం చేయలేమా అంటే ఒకసారి కన్స్ట్రెంట్స్ చూద్దాము, దాని బేసిస్ మీద ఆలోచిద్దాము. కన్స్ట్రెంట్స్ ఏమున్నాయి ఇక్కడ ఒకసారి చూడు. నా టోటల్ ఏరియా లెంత్ వచ్చేసి 1000 అన్నాడు, అవునా? అంటే నా ఏరియా లెంత్ కూడా అట్ మ్యాక్స్ 1000 ఉండొచ్చు. అందులో ఉన్న డేటా కంటెంట్ 1 to 1000లో అన్నాడు. సో ఇక్కడ దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఇది వచ్చేసి n log n, ఇది వచ్చేసి n log n, అండ్ ఇది వచ్చేసి ఒక ట్రావర్సింగ్ బడవ ఏరియా సైజు. ఇక్కడ లోపల మాత్రం బెస్ట్ కేస్ వర్స్ట్ కేస్ డిపెండ్ లైక్ వ్యారీ అవుతూ ఉండిద్ది. నువ్వు బెస్ట్ కేస్ కామెంట్ చేస్తావు యాజ్ యూజువల్గా, నేను వర్స్ట్ కేస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వర్స్ట్ కేస్ అంటే ఏంటి? మొత్తం ఈక్వల్ అవ్వడం, లేదా అప్పటిదాకా ఈక్వల్ అయ్యి లాస్ట్ కేసు ఈక్వల్ కాకపోవడం. సో అలాంటప్పుడు ఏమైంది, ఇది n times 1 అయితే, అంటే టోటల్ నా టైం కాంప్లెక్సిటీ ఎంత? n log n plus n, which is 2n log n plus n, and moreover ఇది ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి which is again straight away I can say big of log n, అవునా కదా? సో ఇవన్నీ మనం చాలాసార్లు మాట్లాడేసుకున్నాము. నీకు కూడా బోర్ కొట్టేసి ఉంటుంది ఈ పాటికి టైం కాంప్లెక్సిటీ మీద, నువ్వు కూడా ఇప్పుడు మాస్టర్ అయిపోయావు. అండ్ ఇప్పుడు డేటా ఎప్పుడైతే మనకి లిస్ట్ దాన్ స్మాల్ చంక్ ఆఫ్ ఎరే ఉంటే, అంటే ఎరే యొక్క వాల్యూస్ 1 to 10 to the power of 4 లేదా 1 to 1000 లైక్ ఈ బేసిస్ మీద ఉంటే, డూ వీ నీడ్ టు రియల్లీ సార్ట్ దాట్ అరే? ఎరే వాడుకొని n log n టైంలో చెయ్యాలా? అక్కర్లేదు కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎన్ని చూడలేదు. అండ్ ఇదే ట్రిక్. సార్టింగ్ దట్ డజంట్ మీన్ ఇట్ హ్యాస్ టు యూజ్ n log n టెక్నిక్ ఆర్ మార్కెట్లో ఉన్న అల్గోరిథమ్స్ని మనం తీసుకోవాలి అని. ఇఫ్ ఇన్ కేస్ నా డేటా అరేలో ఉన్న ఎలిమెంట్స్ అనేది స్మాల్ చంక్ ఆఫ్ డేటా ఉంటాయి, అంటే స్మాల్ సైజ్ అయి ఉంటే,
ఇట్స్ నాట్ లైక్ ఎక్సీడింగ్ 10⁻⁹ అని ఇలా ఉంటే డైరెక్ట్గా మనము దాని ఫ్రీక్వెన్సీని తీసుకోవచ్చా లేదా? ఇప్పటిదాకా మనం చాలా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసామా లేదా? ఇఫ్ ఇన్ కేస్ నీకు తెలియకపోతే నేను డిఎస్ఏ తెలుగులో చెప్తాను, ఒకసారి ఛానల్లో చెక్ చేయి, నీకు కంప్లీట్గా అర్థమైపోయింది. సో అండ్ ఇప్పుడు ఇక్కడ చూడు, సింపుల్గా ఏం చేయొచ్చు, వాడు ఏదైతే డేటా ఇస్తున్నాడో దాన్ని ట్రావర్స్ చేసి ఫ్రీక్వెన్సీ ఆఫ్ దాంట్లో పెడతాను. ఆన్ ద సేమ్ వే ఈ టార్గెట్ అనే దానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ దాన్ని యాడ్ చేస్తాను. వన్స్ ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడున్న కంటెంట్ ఈక్వల్ కాదని చెక్ చేస్తాను. ఎన్నిసార్లు చేయలేం మనం ఇది? సో ఇలా చేయడం వల్ల మనకేమొస్తుంది చెప్పు. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఫస్ట్ నా ఎరేని ట్రావర్స్ చేయాలి, ఫైన్. నెక్స్ట్ టార్గెట్ అనేది ట్రావర్స్ చేయాలి, విచ్ ఇస్ ఫైన్. దాని తర్వాత ఫ్రీక్వెన్సీ అరేని 1 to 1000 టైమ్స్ మాత్రమే రన్ చేస్తాము, ఎందుకు ఇక్కడ 1 to 1000 ఉంది కాబట్టి. సో విచ్ ఈస్ 1000 టైమ్స్ ఆఫ్ దిస్. టోటల్గా ఎంత? 2n అండ్ అగైన్ బిగ్ ఆఫ్ n. సో ఎక్కడ n log n, ఎక్కడ n. బట్ ఇక్కడ ఎన్నిసార్లు మాట్లాడుకున్నాము, టైం కాంప్లెక్సిటీ బెటర్గా అవుతుంది అంటే సమ్వేర్ అరౌండ్ ఐదర్ అల్గోరిథం బేస్గా ఉంది లేదా సమ్ ట్రేడ్ ఆఫ్ జరుగుతుంది. ఆ ట్రేడ్ ఆఫ్ ఏంటి ఇక్కడ మనకి? స్పేస్ కాంప్లెక్సిటీ, అవునా కదా? సో ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ వాడుతున్నాము. ఎంత ఎక్స్ట్రా స్పేసు? 1000 ఎక్స్ట్రా స్పేసు అలా 2 areasకి. సో 2000 ఎక్స్ట్రా స్పేస్ వాడుతున్నాము. అండ్ అగైన్ ఇది జనరిక్ టర్మ్లో వస్తే ఇది ఆబ్వియస్గా కాన్స్టెంట్, అవునా కదా? ఎందుకు? ఇది n టెర్మినాలజీలో లేదు, ఫంక్షన్ టెర్మినాలజీలో లేదు, కాన్స్టెంట్. విచ్ ఇస్ ఈ పర్టికులర్ కండిషన్ మీద నేను డెఫినెట్గా చెప్పగలను. సో కాన్స్టెంట్, దో అది పేరుకే అట్లా ఉన్నా కానీ బట్ స్టిల్ కాన్స్టెంట్. సో టు బీ ప్రిసైజ్గా చెప్పాలి అంటే, సో మన టైం కాంప్లెక్సిటీ అలా ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేసి మన టైం కాంప్లెక్సిటీ అలా వస్తే బిగ్ ఆఫ్ n అండ్ ద సేమ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 2000. ఓకే, ఒకసారి దీన్ని ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసేద్దాము. ఇదే ట్రిక్. లైక్ ఇఫ్ యువర్ సీయింగ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ సార్టింగ్, అది సార్టింగ్ అని తెలిస్తే ఫస్ట్ మేక్ షూర్ లైక్ యూఆర్ ఇంప్లిమెంటింగ్ అట్లీస్ట్ ద బేస్ అప్రోచ్ వాజ్ లైక్ బిగ్ లైక్ n log n. ఆ మెథడ్స్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయి. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే అది సబ్మిట్ అయిపోయింది అని అంటే, లేదా ఈ ఇంటర్వ్యూయర్ కానీ కెన్ యూ కమ్ అప్ లైక్ ఎనీ బెటర్ అప్రోచ్, ఆల్టర్నేట్ అప్రోచ్, లైక్ టైం కాంప్లెక్సిటీ తగ్గగలవా, ఈ సార్ట్ ఆఫ్ వేలో క్వశ్చనింగ్ అనేది ఉంటే థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఫ్రీక్వెన్సీ టెర్మినాలజీలో. అప్పుడు ఫ్రీక్వెన్సీ టెర్మినాలజీలో చేస్తుంటే ఆల్రెడీ సార్టెడ్లో ఉన్నట్టు కదా. సో సార్టెడ్ బేసిస్ మీద మనం వెళ్ళొచ్చు. ఓకే, సో ఫాస్ట్గా ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసేద్దామా మరి. సి ఫస్ట్ ఇక్కడ ఐ నీడ్ సమ్ ఫ్రీక్వెన్సీ ఫర్ టార్గెట్ అనుకుందాము. అండ్ ఇక్కడ దీని సైజ్ వచ్చేసి నాకు 1000 కావాలి, ఎందుకంటే 1 to 1000 ఇంక్లూడ్ కాబట్టి. సో 0 నుండి తీసేస్తున్నాను. అండ్ యా, సో అండ్ ద సేమ్ వే ఇక్కడ నాకు కావాల్సింది ARR కూడా. సో ద సేమ్ వే ఇక్కడ ARR కూడా అంతే నేను ఫిల్ చేస్తాను. సో ఇప్పుడు సింపుల్గా I0 నుండి యా ARR డాట్ లెంత్ దాకేసి I++ చేస్తున్నాను. సో డైరెక్ట్గా ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ టార్లో వాట్ ఎవర్ ద నెంబర్ ఉందో అది ARR ఐని పెట్టి లైక్ యా ఇది ARRకి సంబంధించింది. అండ్ ద సేమ్ వే నేను ఇదే పర్టికులర్ దాన్ని నేను టార్లో పెడుతున్నాను, లైక్ టార్గెట్లో పెడుతున్నాను. అండ్ దెన్ ఇక్కడ ఆ టార్గెట్ అనే అరేని యాక్సెస్ చేస్తున్నాను. సో వన్స్ ఈ రెండు అయిపోయిన తర్వాత మనకి ఫ్రీక్వెన్సీ చేసినట్టే. ఇప్పుడు ఆబ్వియస్గా ఏం చేయాలి, ఆ ఫ్రీక్వెన్సీ ఉన్న దాంట్లో ఆ రెండు డేటా ఈక్వల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏ ఒక్కటి ఈక్వల్గా లేకపోయినా ఆబ్వియస్గా పోయినట్టే మనకి. చూడు సింపుల్గా ఇక్కడ నేనేం చేస్తున్నా, I0 నుండి and of course I'll go till target dot like yeah maybe we can stick with ARR dot length and then I'll do I++. if in case ఏ ఒక్క కేసులో అయినా frequency of tar of phi not equals to whatever the frequency of ARR of phi అయితే simply I'll return false. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే ఇదంతా వర్కౌట్ అయిపోతే సో డెఫినెట్గా ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయి అక్కడ కూడా అవే వాల్యూస్ ఉన్నాయి. అది కూడా మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టుకున్నాం కాబట్టి లైక్ ఆబ్వియస్గా అది చెక్ చేస్తున్నామా. అండ్ ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డరా డిక్రీజింగ్ ఆర్డరా అనేది మనకి డజంట్ మ్యాటర్, లైక్ డేటా సార్టెడ్ అనేది డజంట్ మ్యాటర్. ఇక్కడ ఏంటి, ఒక్కొక్క డేటా ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది చెక్ చేసుకుంటున్నాము. అది అన్నిసార్లు రిపీట్ అవుతుందంటే నేను సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ స్టెప్స్ రావుతున్నా ఆ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు. అది మన ఐడియాలజీ ఇక్కడ. ఓకే, సో యా ఒకసారి దీన్ని మనం రన్ చేద్దాము. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అవి రెక్టిఫై చేసేద్దాము, ఇట్స్ ఓకే. దాని తర్వాత ఒకసారి సబ్మిట్ చేసి ఇనిషియల్ టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయిపోయినాయి, ఒకసారి దీన్ని సబ్మిట్ చేసేద్దాము. యాక్సెప్టెడ్. ఓకే, సో యా ఇన్ కేస్ నీకు కానీ వీడియో హెల్ప్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ యాజ్ యూజువల్గా ఇప్పుడు అదే కోడ్ పైథాన్లో రాయాలో కూడా చూసేద్దాము.
చూడు ఫస్ట్ మనం 2 అరేస్ని లైక్ ఫ్రీక్వెన్సీని వాట్ ఎవర్ ద గివెన్ అరేస్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు వచ్చింది ఆ వాల్యూస్కి అనేది చూసుకుంటున్నాం. ఒకటి వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఆఫ్ థార్ అనుకున్నాము అండ్ ఇంకోటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏఆర్ఆర్ అనుకున్నాము. దీని సైజ్ వచ్చేసి ఒక్కొక్కటి 1001 తీసుకున్నాము. సో దట్ లైక్ ఐ కెన్ మేక్ షూర్ లైక్ 1 నుండి 1000 దాకా అది హోల్డ్ అయ్యేలాగా ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ 0 లైక్ -1 చేయదలుచుకోవట్లేదు. సో ఇప్పుడు అరేలో ఉన్న ప్రతి కంటెంట్ని ఎఫెక్ట్ చేసి లైక్ ఆ రేంజ్ దాకా లెంత్ అరే లెంత్ ఎంత ఉందో అలా అన్ని టైమ్స్ నేను ఈ లూప్ రన్ చేస్తూ ప్రతి టైము అరేలో ఉన్న ఇండెక్స్ని ఆ ఫ్రీక్వెన్సీ దాంట్లో పెడుతున్నాను, టార్గెట్లో ఉన్న ఇండెక్స్ని ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ తార్లో ఇంప్లిమెంట్ చేసి లైక్ ఫ్రీక్వెన్సీ కౌంటర్ని లైక్ మీకు చేస్తున్నాను. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఒక్కొక్క ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది ఆఫ్ టార్గెట్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ అండ్ అరేకి సంబంధించిన ఫ్రీక్వెన్సీ టెర్మినాలజీ వస్తున్నాయి. వన్స్ ఈ రెండు ఇప్పుడు మ్యాచ్ అయింది అంటే డెఫినెట్గా మనము సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ స్టెప్స్ తర్వాత అది ఈక్వల్ చేయొచ్చు కదా. సో సింపుల్గా అదే స్ట్రాటజీని ఇక్కడ వాడుతున్నాను. చూడు ఇప్పుడు ఆ 101 టైమ్స్ ఇది రన్ చేస్తూ లూప్ని 0 to లైక్ టోటల్ అరేని లైక్ ఆ ఫ్రీక్వెన్సీ అరేని యాక్సెస్ చేస్తూ అందులో ఉన్న కంటెంట్ ఇందులో ఉన్న కంటెంట్ ఒక్క దాంట్లో అయినా మ్యాచ్ కాకపోతే నేను డైరెక్ట్గా దాన్ని రిటర్న్ ఫాల్స్ చేసేస్తున్నాను. ఓకే, ఒకసారి దీన్ని మనం సబ్మిట్ చేసి చెక్ చేద్దాము. And see accepted. So that's it for this video. Thank you.